లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు డియరెన్స్ అలవెన్స్, డియర్నెస్ రిలీఫ్ పెంపు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాధారణంగా సంవత్సరానికి 2 సార్లు జనవరి, జూలైలో డిఏ, డిఆర్ పెంచుతారు. అంతకంతకు పెరిగే లీవింగ్ కాస్ట్ని భరించడంలో సహాయపడేందుకు ఈ అలవెన్స్లు అడ్జస్ట్ చేస్తూ ఉంటారు. 2025 జనవరి పెంపు ఇప్పటికే అమలు చేశారు. ఇప్పుడు అందరి దృష్టి జూలై పెంపుపై ఉంది. శాలరీలు, పెన్షన్లపై ఇన్ఫ్లేషన్ చూపే ఇంపాక్ట్ని బ్యాలెన్స్ చేయడానికి ఉద్యోగులు డిఏ, డిఆర్ అడ్జస్ట్ చేస్తారు. ఈ డియర్నెస్ అలవెన్స్, డియర్నెస్ రిలీఫ్ ఎంత పెంచాలో నిర్ణయించడానికి ప్రభుత్వం ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్క్స్ని ఉపయోగిస్తుంది. ఈ ఇండెక్స్ ఇండస్ట్రియల్ వర్కర్స్ కోసం వస్తువులు, సేవల ధరను ట్రాక్ చేస్తుంది. ఇది పెరిగినప్పుడు లివింగ్ కాస్ట్లు ఎక్కువగా పెరిగాయని అర్థం. అప్పుడు డిఏ, డిఆర్ కూడా ఎక్కువగా ఇంక్రీజ్ అవుతుంది. డిఏ, డిఆర్ను క్యాలిక్యులేట్ చేయడంలో ఏఐసిపి, ఐఐడబ్ల్యూ కీలకం. లేబర్ బ్యూరో ప్రకారం ఈ ఇండెక్స్ 2025 మేలో 0.5 పాయింట్లు పెరిగి 144కు చేరుకుంది. అంతకుముందు మార్చిలో 143, ఏప్రిల్లో 143.5గా ఉంది. వరుసగా 3 నెలల వృద్ధిని సూచిస్తుంది. ఏఐసిపి, ఐఐడబ్ల్యూ ఎక్కువగా ఉంటే డిఏ, డిఆర్ ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. మ్యాక్సిమం శాలరీ 2,50,000 ఉన్నట్లయితే లేదా 1,25,000 పెన్షన్ ఉన్నవారికి ఈ ఇంక్రిమెంట్తో నెలకు వరుసగా 7,500 లేదా 3,750 లభిస్తుంది. అయితే తుది నిర్ణయం కేంద్ర ప్రభుత్వంపై ఆధారపడి ఉంటుంది. ఖచ్చితంగా ఎంత పెరగవచ్చు అనేది 2025 జూన్ నాటి ఏఐసిపి, ఐఐడబ్ల్యూ డేటాపై ఆధారపడి ఉంటుంది. ఇది త్వరలో విడుదలవుతుంది. కానీ ప్రభుత్వం సాధారణంగా సెప్టెంబర్ లేదా అక్టోబర్లో పండగ సీజన్ సమయంలో అనౌన్స్ చేస్తుంది. అంటే ఉద్యోగులు, పెన్షనర్లు అధికారిక ప్రకటన కోసం ఇంకొన్ని వారాలు వేచి ఉండాల్సి రావచ్చు. ప్రకటించినప్పుడు వారికి జూలై, ఆగస్టు నెలల బకాయిలు కలిపి అందుతాయి.